అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. ఏలేరు వరదలతో 100 ఎకరాల్లో నష్టం జరిగింది. వైఎస్ షర్మిలారెడ్డి దాడికి ధర్నాకి తేడా తెలీదా? ఫేక్ జగన్, ఫేక్ మాటలు. మోడీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన కూటమి ఒత్తిడి తేవాలి. రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుంది. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచకాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. కాదు, ఎట్టి పరిస్థితుల్లో బై మార్చి కల్లా కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ కావాలి, ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కావాలి అని చెప్పి వాళ్ళకి ఒక డెడ్ లైన్ కూడా పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి భోగాపురం అనేది ఒక గ్రోత్ ఇంజన్గా మనకు ఉండిపోతూ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి మన వైజాగ్ నగరానికి మధ్యలో ఉన్న కాన్స్టిట్యున్సీ మన భీమిలి కాన్స్టిట్యున్సీ. ఇందులో దాదాపు ఒక 9 కార్పొరేషన్ వార్డ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఒక 3 రూరల్ మండలాలు ఉన్నాయి. ఆనందపురం మండలం, అలాగే పద్మనాభం మండలం, భీమిలి రూరల్ మండలం. వీటికి సంబంధించి చూస్తే మొత్తం 3 రూరల్ మండలాల్లో కలిపి ఒక 64 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం ఆనందపురంలో 26 పంచాయతీలు, పద్మనాభం మండలంలో 22 పంచాయతీలు, భీమిలిలో 16 పంచాయతీలు. మొత్తం ఈ 64 పంచాయతీలు కలిపి దాదాపు 2 లక్షల జనాభా, 1.25 లక్షల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం. సరే, దీన్ని మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో ఈ మండలాలు కూడా కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే భీమిలి కలిసింది, అలాగే మధురవాడ అంతా కూడా కలిసి ఉంది. ఇట్లా మధ్యలో దానికి అడ్జసెంట్గా ఉన్న అటు ఇటు కొన్ని మండలాల్లో కూడా మెజారిటీ పేరుకి రూరల్ మండలాలు ఉన్నాయి, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ అన్నీ కూడా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్లే. ఒక్క పద్మనాభం మండలంలో కొన్ని డిస్టెంట్ విలేజెస్, అలాగే ఆనందపురం మండలంలో భీమనదరపాలెం లాంటి కొన్ని ఏరియాలు ఎక్కడైతే కొంచెం చివరికి ఉన్నాయో అవి తప్ప భీమిలి రూరల్ మండలం కానీ లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి. ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనేది ఒక ఇంప్రెషన్ ఒకటి పబ్లిక్లో కూడా ఉంది, లోకల్గా కూడా అందరికీ కోరుకుంటారు. కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసేదానికంటే అనూహ్యంగా యాక్చువల్ పద్మనాభం మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో, వాళ్ళకు కొంత ఇన్కన్వీనియంట్గా ఉంటుందేమో అని చెప్పని అనుకోవడం జరిగింది. కానీ యునానిమస్గా పద్మనాభం మండల నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా మా మండలం మొత్తాన్ని కలపండి సార్ అని చెప్పిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చారు. ఆనందపురంలో అలాగే భీమిలి రూరల్ మండలం కూడా ఒకరిద్దరు వాళ్ళకున్న చిన్న డౌట్స్, వాళ్ళ కన్సర్న్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటంటే ప్రధానంగా ఎన్ఆర్జీఎస్ వర్కులు మాకు ఒకటి రూరల్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి సార్, అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి, కాబట్టి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ కింద ఏమన్నా చేస్తే బాగుంటుంది, అది ఒకటి ఆలోచించండి అని చెప్పని. రెండోది ప్రధానంగా వాళ్ళకున్న ఒక అప్రహెన్షను, కార్పొరేషన్లో కలిస్తే అన్నీ బాగుంటాయి సార్, అంతా ఓకే, కానీ పన్నులు ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి మాకు అనేది ఒక భయం ఒకటి ఉంది సార్ అనేది ఒక ఆపరేషన్ ఒకటి ఉంది. ఈ రెండింటి మీద కూడా వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. మనం గతంలో ఏదైతే ఈ 5 పంచాయతీలు కాపులపాడు లాంటి పంచాయతీలు కలిపినప్పుడు వాళ్ళకి పన్నులకు సంబంధించి కొంత వెసులుబాటు ఒక 10 ఏళ్ళు ఏదైతే పాత ఇవి ఉన్నాయో సేమ్ సిస్టమ్ ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది. ఏలేరు వరదలతో 100 ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ జరగకపోవడం, పూడిక తీయకపోవడం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు. రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు.
అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనాల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి, ఆధునీకరణ చేయాలి, దానిని ఎక్స్పాండ్ చేయాలి అని రాజశేఖర్ రెడ్డి గారు దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా మొదలు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కరి కూడా పట్టించుకోలేదు. మన రాష్ట్రం 10 ఏళ్ల అయింది ఏర్పడి, కనీసం రాష్ట్రం ఏర్పడ్డాకైనా ఈ చిన్న రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు, క్యాన్సిల్ చేశాడు. పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు, కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలోని ప్రాజెక్టులు, ఆయన 54 ప్రాజెక్టులు జలయజ్ఞంలో మొదలు పెడితే 42 ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ 42 ప్రాజెక్టులని 6 నెలల్లోనే పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక్క వర్క్ కూడా జరగలేదు, గత 10 సంవత్సరాలుగా కూడా జరగలేదు. చంద్రబాబు గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాలువ సైజు తగ్గిపోయింది, పూడికలు తీయలేదు, మోడర్నైజేషన్ చేయలేదు, కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య గేటు తేలిపోతుండడం చూసాం. కనీసం ఇంట్లో ఏసీలకు లిఫ్ట్లకు కూడా మెయింటైన్ చేసుకుంటాం యాన్యువల్ మెయింటెనెన్స్ కింద. కనీసం ఆ మేరకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. బొడమేరు చూస్తున్నాం. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది. కారణం ఎవరా అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ ను క్లియర్ చేయనందుకు ఈరోజు బుడమేరు ట్రాజడీని చూస్తున్నాం. మరి వీటన్నిటికీ కారణం ఎవరు? అధికారంలో ఉన్న పాలకులు. రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఏలేరు రిజర్వాయర్ కి కనీసం అది కూడా పూర్తి చేసే సామర్థ్యం లేకపోయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులకి. మరి వీళ్ళని ఏమనాలి? ఎందుకు వీళ్ళని ఎన్నుకోవాలి? మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా మేలుకోండి. చేయాల్సిన పనులు మీరు చేస్తే రైతులకి ఇంత ఇబ్బందులు రావు. ఇది ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా, దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈ రోజు రైతులకు ఇంత కష్టం వచ్చుండేది కాదు. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారే చెప్తున్నారు 6 లక్షల రైతులు 6 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని. ప్రతి రైతు కనీసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. నిన్న చంద్రబాబు గారు వచ్చారు, ఇదే జిల్లాకు వచ్చారు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు గారు 10,000 రూపాయలు సరిపోదంటున్నారు రైతులు. కనీసం 25,000 25,000 ఇయ్యకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు దాడికి ధర్నాకి తేడా తెలీదా? ఫేక్ జగన్, ఫేక్ మాటలు అని పంచమార్తి అనురాధ అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని, కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని ఆమె అన్నారు. అందరికీ కూడా నమస్కారం అండి. మొన్న 2024 ఎలక్షన్స్లో కేవలం 11 సీట్లు మాత్రమే సంపాదించుకున్న ఈ వైసీపీ పార్టీ ముఖ్యంగా ప్రజలు ఈడ్చి కొట్టి 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ
వాళ్ళ పార్టీలో ఉన్న క్రిమినల్ సభ్యులకు కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న సభ్యులకి కానీ బుద్ధి రాలేదు అనేది నిన్న మళ్ళీ నిరూపణ అయ్యింది. 31 క్రిమినల్ కేసులున్న ఈ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు ఏ రకంగా ఉన్నారు, మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పూట వచ్చి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లేసి బెంగళూరు పారిపోతాడు. మీకు ఒక రాజకీయ పార్టీ అవసరమా అని చెప్పి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అనేక మందిని హత్యలు చేసి అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శించి వస్తావు. ఇసుక మాఫియా చేసి 3 లక్షల టన్నుల పైన ఇసుక మింగేసి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉండి ఇసుక దొంగగా మారి 100 ఎకరాల్లో అరటి చెట్లు నరికేసి రైతుల్ని బజార్న పడేసి నరకడమే కాకుండా వాటిని తగలపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వేసిన సీసీ రోడ్లని తవ్వేసుకొని కంకర అమ్ముకొని చివరికి వరదలు వచ్చిన సమయంలో కుట్ర పన్ని అతని ఇసుక దందాని ప్రోత్సహించే ఆ పడవల్ని బ్యారేజీల దగ్గరికి పంపించి గేట్లని నాశనం చేసి ఏకంగా బ్యారేజీనే కూల్చేయాలని చూసి లంక గ్రామాలు మునిగిపోతే వేల మంది ప్రజలు చనిపోతారు, దాని మీద మనం శవరాజకీయం చెయ్యొచ్చు అనే ఆలోచన విధానం చేసిన ఈ నందికం సురేష్ని అన్నిటికీ మించి దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయభ్రాంతులు చేసి తలలు పగలకొట్టి పార్టీ ఆఫీస్ని విధ్వంసం చేసిన నందిగం సురేష్ని నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు. అది అంతేకాకుండా ఇంకోటి కూడా అడుగుతున్నావు, నీ నెక్స్ట్ పరామర్శ ఎవరో కూడా మేమే చెప్తాం. ఒక మైనర్ బాలిక నీ లైంగిక వేధింపులతో ఆ అమ్మాయిని హింస పెట్టి పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ అయిన నీ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ని పరామర్శించడానికి నువ్వు వెళ్తున్నావు. ఒక క్రిమినల్ని వెళ్ళి పరామర్శించడం, తెల్లారి బెంగళూరు పయనం అవ్వడం, ఇంకొక క్రిమినల్ని పరామర్శించడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు మాట్లాడటం, బురద చల్లటం, చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడం, బెంగళూరు వెళ్ళి పడుకోవటం. నీలాంటి వారికి అసలు రాజకీయం అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏ రకంగా నందిగం సురేష్ అనుచరులు ఏ రకంగా మా పార్టీ ఆఫీస్ని దాడి చేశారో ఇప్పుడే చూపిస్తాం. డీజీపీ ఆఫీస్ పక్కనుంటే కూడా భయం లేకుండా వీళ్ళందరూ కలిసి ఏ రకంగా మమ్మల్ని నైతికంగా దెబ్బతీయటానికి ఏ రకంగా చేశారో ఇప్పుడు నేను మళ్ళీ ఆ వీడియో ప్లే చేస్తా ఉన్నా. వీడియో ప్లీజ్. రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు మేరుగ నాగార్జున అన్నారు. అక్రమంగా అరెస్టు అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ దాన్ని అనుకూల మీడియా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ పరిణామాలపై తాడేపల్లిలో మెరుగ స్పందించారు. తగ్గకుండా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి నందిగం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఆ కుటుంబాన్ని నేను అండగా ఉన్నా, మీరు అధైర్యపడొద్దు అని చెప్పి భరోసా కల్పిస్తానికి జైలుకి వెళ్ళారు. ఒక వ్యక్తి మీద కేసు పెడితే జైల్లోకి వెళ్తే ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు.
అని గావు కేకలు పెట్టే ప్రపంచంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థితి గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నా. స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయం చూస్తాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప, అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం, మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన. ఇంతకుముందు ఎన్నడూ ఎవరు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా? అంటే పేదవాడిని పలకరించడానికి, మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునా అని అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడైనా ఉందా ఈ సాంప్రదాయం? మీరు ఏనాడు వెళ్ళరు, మీరు పలకరించరు. దళితులంటే తేలిక స్వభావం. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్తాడు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది జైల్లోకి వెళ్తే వెళ్ళారో తెలియదా? అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత, అంటరానితనాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా. మీరేమో పట్టించుకోరు, మీరేమో దాడులు చేయిస్తారు, మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు, మీరేమో అమానుషాలు చేయిస్తారు, చివరికి మా చట్టాలను చుట్టాలు గారు వాడుకుంటారు. కానీ మా నాయకుడిని పలకరిస్తాకెళ్తే ఇంత గావు కేకలు పెట్టడం, ఇది చరిత్ర క్షమించదని మీకు తెలియపరుస్తా ఉన్నా. అణగారిన కులాలలో పైకొచ్చి, రాజకీయాల్లో పైకొచ్చి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే నీతి ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఇకపోతే వరదలు వచ్చినాయి. వరదలు వస్తేనో అదే తంతు. బోట్లు కొట్టుకొచ్చినాయి అంట. బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథలు లేరే. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి? 3 బోట్లే లెక్క చెబుతా ఉన్నారు, మిగిలిన 2 బోట్లు ఏమైనాయి? ఈ బోట్ల యజమాని శేషాద్రి అని ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు? దాన్ని స్వయాననే మీ ఇరిగేషన్ మంత్రే చెప్తా ఉన్నాడు. అట్లా